వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సనపేట మండలం చోడవరం, కొబగాం, నడగాం పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయినటువంటి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శనివారం నర్సనపేట మండలం చోడవరం, కొబగాం, నడగాం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల రారాజుగా జనం గుండెల్లో గుడి కట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మళ్లీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ప్రజలందరూ ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైనే వెయ్యాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను అలాగే తనను ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని ఎంపీ సీటుతో సహా అన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చోడవరం గ్రామ వీధుల్లో అధిక సంఖ్యలో మహిళలు హాజరై జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు వేస్తూ ధర్మాన కృష్ణదాస్ కి ఊరేగింపుగా తీసుకెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరింగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం, వనిత మండలం గ్రామంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు. ఆదివారం పోలాకి మండలం, వనిత మండలం గ్రామంలో ఎన్ని రమేష్, ఎన్ని సూర్యారావు, రాకోటి వెంకట్రావుతో పాటు మరో 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి భగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. ఆదివారం జలమూరు మండలం యలమంచిలి వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి భగ్గు రమణమూర్తి మమగాంలోని తన స్వగృహంలో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు పార్టీలో చేరిన వారు బొమ్మాలి ఆదినారాయణ, పెంటయ్య, కామేశ్వరరావు, రావులవలస అప్పన్న మరియు 35 కుటుంబాలు టీడీపీలో చేరారు. మంత్రి సీదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో కేటీ రోడ్డు నుంచి తన స్వగ్రామమైన దేవుని వెలతాడు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పలాస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2వసారి పోటీ చేయుచున్న సందర్భంగా స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు స్వగృహం నుండి కొసంగిపురం మీదుగా కేటీ రోడ్డు నుండి తన స్వగ్రామమైన దేవుని వెళతాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున అభిమానులు మంత్రి సీదిరికి ఘనస్వాగతం పలుకుతూ పూలమాలలు వేసి విజయ తిలకాలు దిద్ది శుభాకాంక్షలు తెలియజేశారు. స్వగ్రామం చేరుకున్న అనంతరం ముందుగా నూతన గృహానికి వెళ్లి అనంతరం శివాలయ దర్శనం చేసుకుని అక్కడి నుంచి ప్రచార రథం ఎక్కి సతీ సమేతంగా వీధి వీధి తిరిగి మళ్లీ 2వసారి తనను గెలిపించాలని తన సొంత గ్రామస్తుల్ని మరియు అభిమానులందరినీ మంత్రి సీదిరి వేడుకున్నారు. దేవుని వెళతాడ, సూర్యమణిపురం, పొల్లాడ, సైనూరు, తామరపేట, కొమరాలతాడు, కొత్తపేట గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. సారవకోట మండలం టీడీపీని వీడి వైసీపీలో చేరిన గుమ్మపాడు ఉప సర్పంచ్ ఇలపండ లక్ష్మణరావు. సారవకోట మండలం గుమ్మపాడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ ఇలపండ లక్ష్మణరావు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆయనకి వైసీపీ కండువాను కప్పి పార్టీలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ది పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్టు ఉప సర్పంచ్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ది వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని, కొత్తగా మెడికల్ కాలేజీలు, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ రోగులకు మెడికల్ రీసెర్చ్ సెంటర్, నీటిని శుద్ధి చేసే వాటర్ గ్రిడ్ వంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు ఆయన మరింత చేరువయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ యజ్ఞం చేపట్టి అన్ని వర్గాల వారి గుండెల్లో గూడు కట్టుకున్నారని అన్నారు. అందుకే ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అందువల్ల ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి పాలనకు మద్దతు తెలపాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మెచ్చి నచ్చి తెలుగుదేశం పార్టీ నుండి కూడా అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలందరూ ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, సిఈసి సభ్యురాలు పద్మప్రియ, సీనియర్ నాయకులు ధర్మాన రామదాసులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం బాలకృష్ణాపురంలో ఫిర్యా విజయ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బాలకృష్ణాపురంలో ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ శాసనసభ అభ్యర్థి ఫిర్యా విజయ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె రాకతో బాలకృష్ణపురం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయాలని కోరారు. రాజాం నియోజకవర్గం జిఎంఆర్ఐటి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం జిఎంఆర్ఐటి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిఎల్విఆర్ఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, జీవన నాణ్యతను పెంచుకోవాలని చెప్పటమే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని జీవితాన్ని గడపాలని అనుకుంటే ఖచ్చితంగా కొన్ని జీవనశైలి పద్ధతులు పాటించాలని, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించొచ్చని, అందుకోసం ప్రతిరోజు తగినంత నీరు తీసుకోవాలని, సమతుల్య ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత మొదలైనవి తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రసాద్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిఎంఆర్ఐటి నుండి డోలపేట చెక్ పోస్ట్ వరకు సాగిన ఈ భారీ అవగాహన ర్యాలీలో విద్యార్థులు చేసిన నినాదాలు ప్రజలను ఆకర్షించాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, సంపద కన్నా ఆరోగ్యం మిన్న, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య భద్రత, మద్యపానం ధూమపానం వద్దు, ఆరోగ్యం ముద్దు మొదలగు నినాదాలు ప్రజలను ఆలోచింపజేశాయి. అనంతరం డోలపేట చెక్ పోస్ట్ వద్ద భారీ మానవహారాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ వి రాంబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అనిమెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి దేవస్థానం నందు ఆదివారం ఆలయ వేద పండితులు మరియు అర్చకుల ద్వారా మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.